కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో 5 నెలలుగా జీతాలు అందక ఈఎస్ఐ, పీఎఫ్ నిధులు జమకాక మున్సిపల్ కార్మికులు చేపట్టిన 19 రోజుల సమ్మె శుక్రవారం రాత్రి ముగిసింది. ఎమ్మెల్యే దండే విఠల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కమిషనర్ రాజేందర్ కార్మికులతో చర్చించి 2 కోట్ల నిధులు విడుదలయ్యాయని, 5 నెలల జీతాలు సోమవారం ఖాతాలో జమ అవుతాయని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు సమ్మె విరమించారు. గత నెల 22 నుంచి 141 మంది పారిశుద్ధ్య కార్మికులు, 29 నుంచి 32 మంది నీటి సరఫరా, ఎలక్ట్రిక్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించడము, అదేవిధంగా మన కాగజ్నగర్ మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ కింద కూడా 35 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. అలాంటి టెండర్ ప్రాసెస్ కూడా జారీలో ఉంది. అంటే సుమారు 50 కోట్ల రూపాయలు మన మౌలిక వసతుల కోసం, అదేవిధంగా మన తాగునీటి సమస్య కోసం కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్తా ఉన్నాను. అదేవిధంగా 17 సంవత్సరాల తర్వాత ఈ రోజున నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి మనిషికి ఒకరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ మనలాంటి వాళ్ళ కోసం గూడులు కట్టిస్తుంది ప్రభుత్వం. తప్పనిసరిగా అర్హులైన నిరుపేదలు మీలో ఉంటే మాత్రం మీలో అర్హులైన వారికి రాబోయే రోజుల్లో 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేపిస్తాను. ఈ సందర్భంగా సంజీవే కాలనీలో ఉండేటోళ్ళు మనందరం కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వారే. అందుకోసం ప్రత్యేకంగా ఈ పట్టణవాసి వాడిని కాబట్టి మీ అందరూ ఆవేదన ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పెంచుకుందాం. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి ఆదాయము రాబడిని పెంచుకుందాం. దుబారా ఖర్చులను తగ్గించుకుందాం. ఎక్కడైతే అక్రమాలు ఏమైనా జరుగుతున్నా కూడా మా దృష్టికి తీసుకురండి. దీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందాం. అదేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లోనే పాలకవర్గం ఎన్నికలు అవుతాయి కాబట్టి ఎవరో వ్యాపారస్తుల్లో లేకపోతే దళారుల్లో కాకుండా ఒక మంచి ప్రజాసేవకుని కూడా ఎన్నుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై